అమరావతికి పార్లమెంట్లో చట్టబద్ధత బిల్లులు పాస్ చేసిన నేపథ్యంలో నారా లోకేష్ గారు ఢిల్లీ వెళ్లారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో కలిసి ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిశారు. ఈ సందర్భంగానే బయటకు వచ్చిన ఒక ఫోటో అన్నది ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. నారా లోకేష్ పిఆర్ టీం జాగ్రత్త పడినప్పటికీ కూడా అసలు ఫోటో బయటకు వచ్చింది. దీనిపైన ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసేందుకు వెళ్లిన నారా లోకేష్ గారు ఆ సందర్భంగా వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందజేశారు. ఈ ఫోటో బయటకు వచ్చింది. నారా లోకేష్ గారికి సంబంధించిన ట్విట్టర్ అకౌంట్లో, సోషల్ మీడియా ఖాతాల్లో మాత్రం కింద కాళ్ళు కనిపించకుండా ఎడిట్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ గారికి వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఇస్తున్న ఫోటోను మాత్రమే వదిలేరు. అయితే ఈనాడు వెబ్సైట్ తో పాటు పలు చోట్ల అసలు ఫోటో బయటకు వచ్చింది. అసలు ఫోటోలో వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇస్తూ ఉన్న సమయంలో నారా లోకేష్ గారు చెప్పులు వేసుకునే ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా షూ వేసుకునే ఉన్నారు. యాక్చువల్లీ ఇదంతా పెద్ద వివాదం అయ్యేది కాదు ఇది వరకు. సాధారణంగా పెద్ద పెద్ద వాళ్ళని కలిసినప్పుడు ఇంకా అక్కడికి వెళ్ళి చెప్పులు తీసి షూ తీసి అలా ప్రతిమని ఇవ్వడం అన్నదంతా సాధ్యమయ్యే పని కాదు. సాధారణంగానే ఇస్తుండేవాళ్ళు. కానీ దీన్నంతా వివాదాస్పదం చేసి వివాదం రేపిందే తెలుగుదేశం పార్టీ నాయకులు. శాసన మండలిలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు తిరుమల లడ్డు వ్యవహారంపై చర్చ సందర్భంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ప్లకార్డులతో అక్కడికి వెళ్తే ఆ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలంతా చెప్పులు వేసుకొని ఉన్నారు. చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకున్నారంటూ పెద్ద వివాదం చేశారు. ఆ తర్వాత చాలా ఫోటోలు బయటకు వచ్చాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు కూడా పలు సందర్భాల్లో చెప్పులు వేసుకొని మరీ వెంకటేశ్వర స్వామి ప్రతిమని ఇవ్వడం అన్నది ఆ ఫోటోలన్నీ బయటకు వచ్చాయి. ఆ తర్వాతే చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్త పడుతూ ఎవరైనా సరే భగవంతుడికి సంబంధించిన ఫోటోలు కానీ ప్రతిమలు కానీ ఇచ్చే సమయంలో కష్టమైనప్పటికీ కూడా షూ ఉప్పేసి ఆ ప్రతిమను అందుకోవడం మొదలుపెట్టారు. నారా లోకేష్ గారు కూడా అదే పని చేశారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు తనకు కలిసేందుకు వచ్చిన సమయంలో నారా లోకేష్ గారు అదే పని చేసి ఆ ఫోటోల్ని కూడా ప్రచారం చేసుకున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలిసేందుకు వెళ్ళిన నారా లోకేష్ గారు చెప్పులు వేసుకొని మరి వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఇచ్చారు. అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే నారా లోకేష్ గారు కావచ్చు, నారా లోకేష్ గారి పిఆర్ టీం కావచ్చు, నిజాయితీగా పారదర్శకంగా వ్యవహరించడం లేదా? అంటే ఇలా చెప్పులు వేసుకొని ప్రతిమను ఇచ్చినప్పటికీ కూడా కేవలం ఫోటోల్లో ఎడిట్ చేసేసి లేదు చెప్పులు వేసుకోకుండానే ప్రతిమ ఇచ్చారు అన్న అభిప్రాయాన్ని కలిగించాలని ట్రై చేశారా? కానీ ఈరోజు ఈనాడు వెబ్సైట్ తో పాటు పలు చోట్ల నారా లోకేష్ గారు చెప్పులు వేసుకొని ప్రతిమ ఇచ్చిన ఫోటో బయటకు వచ్చింది. అంటే చెప్పులు వేసుకొని నారా లోకేష్ గారు ప్రతిమ ఇచ్చినప్పటికీ కూడా పబ్లిక్ గా ఆ విషయం తెలియకుండా జాగ్రత్త పడేందుకు ఫోటోల్లో మాత్రం కాళ్ళు కనిపించకుండా లోకేష్ టీం ఎడిట్ చేస్తోందా అన్నది ఇప్పుడు పెద్ద చర్చ నడుస్తోంది. నిజానికి దీన్ని ఇంత వివాదాస్పదం చేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా షూ వేసుకున్నారు. సాధారణంగా గతంలో అంతా ఇలాగే జరిగేది. కానీ తెలుగుదేశం పార్టీ వల్లే శాసన మండలి వేదికగా ఈ అంశం పైన పెద్ద ఎత్తున వివాదం రేపిన తర్వాతనే ఇది అందరికీ ఇబ్బందికరంగా మారింది. ప్రతి నాయకుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి వచ్చేసింది. ఈ రోజు ఇంత జరిగిన తర్వాత నారా లోకేష్ గారే డైరెక్ట్ గా చెప్పులు వేసుకొని వెంకటేశ్వర స్వామి ప్రతిమను ప్రధాని నరేంద్ర మోడీ గారికి అందజేస్తూ ఇప్పుడు నెటిజన్ల నుంచి విపరీతమైన ట్రోలింగ్ కు ఎదుర్కొంటున్నారు.